చిత్తూరు జిల్లాలో పగటిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండడంతో పాటు వేడిగాలులు వీయనున్న నేపథ్యంలో చిత్తూరు డిఎం&హెచ్ఓ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరూ అత్యవసర సమయంలో తప్ప ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ప్రతిరోజు 5 లీటర్ల మంచినీరు త్రాగాలని ఆయన తెలిపారు. ఎవరైనా వడదెబ్బ తగిలితే ఓఆర్ఎస్ తాగాలని, దానికి తగ్గకపోతే వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి తగు చికిత్సలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అందరికీ శుభోదయం. ఇప్పుడు ముఖ్యంగా మనము చర్చించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగాను అదే చిత్తూరు జిల్లాలోనూ కూడా ఎండలు చాలా ఎక్కువ ఉండడం, వేడి వడగాల్పులు వస్తున్నాయి. సో దీనివల్ల మనకి ఎండలో తిరగడం వలన వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి సో దీనికి సంబంధించినటి ఏం ప్రివెంటివ్ ఆస్పెక్ట్ గా ఏం తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ ఏం చేస్తాం, తర్వాత మనకు హాస్పిటల్స్ లో ఏమేమి జరుగుతున్న కార్యక్రమాలు మీకు అందరికీ కూడా వివరిస్తాను. సో ఈ ఎండల కాలంలో మనం ఫస్ట్ అనేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేది మీకు అందరికీ తెలుసు. సో దీని కింద మనం ఏంటంటే, ఎప్పుడైతే ఎండ 10 గంటల నుంచి దాదాపు సాయంత్రం 4 వరకు ఈ ఎండ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ సమయంలో మనం బయటకు తిరగకోకుండా మన కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఉదయం పూటను తర్వాత సాయంత్రం చేసుకుని, ఎండ ఎక్కువ ఉన్న సమయంలో గృహంలోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మనం ఏదైనా ఎమర్జెన్సీ పడిపోవాలనుకున్నప్పుడు వైట్ కలర్ కాటన్ దుస్తులు లూజ్ గా ఉండేది ధరి, తర్వాత ఎండలో మనకు తలకు ఎక్కువ వేడి తగులుతుంది కాబట్టి అక్కడ ఒక వైట్ క్యాప్ కానీ, ఏదైతే పల్లెల్లో అయితే తుండుగుడ్డ ఉంటే తెల్లది, అది కూడా చుట్టుకొని మనం బయట తిరిగితే వడదెబ్బ జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. అదే విధంగా బయటికి పోయినప్పుడు మీరు ఎక్కువగా నీళ్లు తాగుతూ బయట తిరగండి. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే, ఇళ్లలో కూడా మీరు మినిమం 5 లీటర్ల నీళ్లు తాగాలి. ఇంకా ఎక్కువ తాగినా కూడా మంచిదే ఈ ఎండల కాలంలో, ఎందుకంటే మనకు డీహైడ్రేట్ అయిపోతుంటుంది. కాబట్టి డీహైడ్రేటెడ్ అనేది మన గవర్నమెంట్ యొక్క స్లోగన్ కాబట్టి అందరూ కూడా నీళ్లు బాగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో వడదెబ్బ తగిలినప్పుడు మనము ఇక్కడ మనకు గ్రామాలలో విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని, అదే విధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు అన్ని కూడా మనకు ఉన్నాయి. ఇక్కడ మనం ఓఆర్ఎస్ కార్నర్స్ ఎస్టాబ్లిష్ చేసాం. ఆ ఓఆర్ఎస్ కలుపుకోవడం ఎలా, తాగడం ఎలా అనే విషయాలు కూడా చెప్తారు. మీకు అక్కడ ఓఆర్ఎస్ కూడా మేము సఫిషియెంట్ గా ఇక్కడ నుంచి జిల్లా వ్యాప్తంగా అందరికీ సప్లై చేశాం. సో అక్కడ మనం వినియోగించుకోవచ్చు. ఇంకా దానికంటే సీరియస్ అయి వడదెబ్బ నీరసం వచ్చేసి చర్మం పొడిబారిపోయి నీరసంగా ఉండి కళ్ళు తిరిగిపోయి మనం పడిపోతే, మీరు దగ్గరలో ఉన్న మన పిహెచ్సిలకు కానీ పట్టణ ఆరోగ్య కేంద్రాలకు కానీ సమయంలో వస్తే వాళ్ళు మీకు ఓఆర్ఎస్ కార్నర్ తో ఓఆర్ఎస్ తో ట్రీట్మెంట్ అయితే ట్రీట్మెంట్ చేయడం, లేకపోతే ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించి మీకు ఇబ్బంది లేకుండా చేయడం అనేది మనము ఇప్పుడు మన హాస్పిటల్స్ లో అంతా కూడా చేస్తున్నాం. దీనికి సంబంధించి మా సిబ్బందికి ఉన్న ఏఎన్ఎంలకు కానీ, సిహెచ్ఓలకు కానీ, మెడికల్ ఆఫీసర్స్ అందరికి కూడా మేము ఎలా చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించిన ఐఈసీ మెటీరియల్ కానీ, ఎక్కడెక్కడ గ్రామాలలో ఏ మీటింగ్ జరిగినా కూడా ప్రజలకందరికీ కూడా ఈ అవగాహన కల్పించాల్సిందిగా మేము చెప్పినాం. సో కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మీరు తెలుసుకున్న విషయాలు వినియోగించుకొని, మేము మా గ్రూప్స్ లో కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన రెగ్యులర్ గా వచ్చే చర్యలు ఏమనేది కూడా మేము పంపిస్తున్నాం అందరికి మెడికల్ ఆఫీసర్స్. అది కూడా మీరు జాగ్రత్తగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఎండల కాలం వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకొని మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికైతే మన జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా వడదెబ్బ తగిలి చనిపోయిన కానీ జరిగినట్టు మనకు సమాచారం లేదు. ఎందుకంటే డైలీ రిపోర్ట్ మనకు అన్ని పిహెచ్సిల నుంచి, యూపీఎస్సీల నుంచి వస్తుంది. సో కాబట్టి ప్రజలు రానున్న 2-3 నెలలు జాగ్రత్తగా వర్షాలు వచ్చేంత వరకు ఉండవలసిందిగా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.